అమ్మా ఏమిటి బాబు? లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బిస్తుందంటారు, మరి అందరికీ ఇవ్వదేమ్మా? మనుషుల్లో నీతి నిజాయితీ, ఇళ్లలో శుచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వస్తుంది. శుచి శుభ్రత అంటే? శుచి శుభ్రత అంటే ఏమిటో తెలియటానికి పెద్దలు ఒక కథ చెప్తారు. ఒక ఊళ్ళోకి లక్ష్మీదేవి వచ్చిందంట. ఏ ఇంట్లో వాళ్ళు ఉందావా అని ఆలోచిస్తూ వీధులు నడుస్తుందంట. అప్పుడు ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్లున్నాయి, ఎంతో మంది మనుషులున్నారు. అందరూ నన్ను పూజించేవాళ్ళే, ఆహ్వానించేవాళ్ళే. మరి ఎవరింట్లోకి వెళ్ళను? చిచి, ఈ ఇల్లాలు కసం ఊడవకుండా, పాచి పని చేయకుండా పొద్దున్నే పొట్ట నింపుకుంటుంది. కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. అబ్బే, ఈ ఇంట్లో నేను ఉండలేను. ఎంత విడ్డూరం! పొద్దున్నే ఇంటిని శుభ్రం చేయడం మరచి తల్లో పేరు చూసుకుంటున్నారు పాపం. ఈ ఇంట్లో పెద్దమ్మకి తప్ప చిన్నమ్మకి నాకు స్థానం లేదు. పొద్దున్నే పాత బట్టలు కుట్టుకుంటున్నావా తల్లి? ఇంటికి రావాలనుకున్న లక్ష్మిని త్రోసిపుచ్చుకుంటున్నావు పాపం. ఆహా, ఈ ఇల్లాలు ఎంత అందంగా ఇంటిని శుభ్రపరుచుకుంది. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసింది, దేవుని ముందు దీపారాధన చేసింది. ఈ ఇల్లే నా నివాస స్థలం. ఎవరమ్మా ఇంట్లో? ఏమ్మా, ఈ ఇంటి ఇల్లాల్ని. బయటికి రామ్మా. బయటికి రాలేను. నాకు నా భర్తకు ఒకే వస్త్రం ఉంది. ఆయన భిక్షాటనకు వెళ్లారు, అందుకే తలుపు చాటుగా ఉన్నాను తల్లి. ఇదిగోనమ్మా చీర. దయగల తల్లివమ్మా. మీనాక్షి, మీనాక్షి, చూసావా ఈ రోజు భిక్షాటంలో ఎన్ని బియ్యము ఎన్ని కూరగాయలు దొరికాయో. మీ శుచి శుభ్రతకు ముచ్చటపడ్డాను శ్రీ మహాలక్ష్మి. ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను.